మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అమరావతిలో మరొక కీలక ఘట్టం జరుగుతుంది. దీనికి మంత్రి నారాయణ అంకురార్పణ చేశారు. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్లో కీలకమైనదిగా భావిస్తున్నటువంటి హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ రెండవ దశ పనిని ఆయన మొదలుపెట్టారు. ఆల్రెడీ అమరావతిలో ఉన్నటువంటి ఐకానిక్ బిల్డింగ్స్లో 7 ప్రధానమైనటువంటి భవనాలుగా చెప్తున్నాం. అందులో 5 ఐకానిక్ టవర్స్ అంటే జిఐడి టవర్తో కలిపి 4 సెక్రటేరియట్ టవర్స్ ఉన్నాయి. మొత్తం 5 అవుతాయి. అవి కాకుండా మరొక 2 ప్రతిష్టాత్మకమైనవి హైకోర్టు భవన నిర్మాణం, అసెంబ్లీ భవన నిర్మాణం. ఈ రెండింటికి సంబంధించి అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి నిన్నగాక మొన్న అంటే ఒక 2-3 రోజుల క్రితమే దానికి సంబంధించిన బేస్మెంట్ పిల్లర్ ఫౌండేషన్స్ వర్క్ మొదలైంది. అయితే రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించి హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి మొత్తం దాదాపు 40 ఎకరాల్లో దాన్ని నిర్మిస్తున్నారు. హైకోర్టు భవనం ఒక G+ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 ఫ్లోర్స్ స్ట్రక్చరు అంతా కూడా ఓపెన్ గ్రీన్ స్ట్రక్చర్ లాగా ఉండబోతుంది. దీని గురించి అందరికీ తెలుసు. దీనిలో రాఫ్ట్ ఫౌండేషన్ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి పనుల్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే ఏం లేదు, మొత్తం బేస్మెంట్కి సంబంధించి ఐరన్ ఫ్రేమింగ్ మొత్తం వర్క్ చేసిన తర్వాత ఒకేసారి కాంక్రీట్ పోర్ చేయడం అనమాట. దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని పోర్ చేయబోతున్నారు. ఇది 1.5 రోజు పైనే పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక బ్లాక్ 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని కంప్లీట్ చేసి ఒక బ్లాక్ రెడీ అయింది. మొత్తం 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇది మరొక 15 అంటే 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇంకా సగం వర్క్ పెండింగ్లో ఉంటుంది. ఈ ఫౌండేషన్ మీద మిగతా స్ట్రక్చర్ అంతా కూడా నిలబడుతుంది అనమాట. ఇది మీరు చూస్తే గతంలో వేసినటువంటి ఫౌండేషన్స్, ఇది అవతల పక్కన మరొక భాగానికి ఇప్పుడు అంకురార్పణ చేశారు. ఇది నిర్విరామంగా దాదాపు 36 నుంచి 40 గంటల పాటు కంటిన్యూస్గా ఆ కాంక్రీట్ పోరింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. సో ఈ నిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ నిర్మాణాన్ని అందుకనే కొబ్బరికాయ కొట్టి మరి మంత్రి చేతుల మీదుగా దీన్ని ప్రారంభింపజేశారు. ఒకసారి ఏరియా మొత్తం చూస్తే అంటే ఇప్పుడున్న ఆల్రెడీ ఆపరేషన్స్లో ఉన్నటువంటి హైకోర్టు దీనికి బ్యాక్ సైడ్కే ఉంటుందన్నమాట. ఆ సమీపంలోనే ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్లో వస్తున్నటువంటి జోన్లో చాలా కీలకమైంది. హైకోర్టు, అసెంబ్లీ ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా వరుసగా ఉంటాయి. వాటితో పాటు సెక్రటేరియట్ టవర్స్ కూడా ఉంటాయి అటు ఇటు. అందుకనే ఇక్కడ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇవన్నీ కూడా కాంక్రీట్ ఫిల్లింగ్ మిషన్స్ అనమాట. ఎంతెంత పెద్ద ఫిల్లింగ్స్ ఉన్నాయి చూసారా. ఇది NCC సంస్థ నిర్మిస్తుంది ఈ భవనాన్ని. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 50 మీటర్ల హైట్లో ఈ నిర్మాణం జరగబోతుంది. ఇది జస్ట్ AI జనరేటెడ్ కాంక్రీట్ పోరింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో ఇది పాత ఇప్పుడున్నటువంటి హైకోర్టు బిల్డింగ్ తరహాలో కనిపిస్తుంది. ఇది టోటల్గా 15,000 క్యూబిక్ మీటర్స్ పోర్ చేస్తారు. 65,000 క్యూబిక్ మీటర్స్ ఇంకా వేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన స్లాబ్, అలానే హైకోర్టు భవనానికి సంబంధించిన హైట్ చూస్తే కనుక 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 2.1 అంటే 20 లక్షల SFT నిర్మాణం జరుగుతుంది అనమాట. దాదాపు 20 లక్షల SFT అంటే 52 కోర్ట్ హాల్స్ని ఇందులో ప్లాన్ చేశారు ఈ కొత్త హైకోర్టులో అనమాట. సో ఈ రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి అంశం అదైతే డిజైనింగ్ విషయంలో కూడా గతంలో కూడా మనం చూసాం. ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి డిజైన్. ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ ఎలా అయితే లెజిస్లేచరు సెక్రటేరియట్ని డిజైన్ చేసిందో అలానే హైకోర్టుని కూడా డిజైన్ చేసింది హైకోర్టు భవన సముదాయం. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మన బౌద్ధ స్తూపం, అమరావతి బౌద్ధ స్తూపం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మోడర్న్ స్ట్రక్చర్ చేశారనమాట. ఈ లేయర్స్ నుంచి వెంటిలేషన్ కూడా వస్తుంది, న్యాచురల్ లైటింగ్, అలానే న్యాచురల్ వాటర్ కెనాల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డిజైన్ అవుతుంది. న్యాయ వ్యవస్థకి తలమానికంగా నిలుస్తుంది. దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్కిటెక్చర్గా నిలబడేటువంటి సముదాయం అనమాట. ఇది ఎంట్రన్స్, బయట చుట్టుపక్కల ఉన్నటువంటి అంబియన్స్. ఇందులో బ్యూటీ ఏంటంటే మొత్తం స్ట్రక్చర్లోనే గ్రీన్ అండ్ బ్లూ వాల్యూస్ని పొందుపరిచారు. ఈ గ్రీన్ అనగానే చూడండి ఇంటర్నల్గా లోపల కూడా ప్లాంటేషన్స్, ఇప్పుడున్న ప్రజెంట్ హైకోర్టులో కూడా మీరు లోపలికి వెళ్తే ప్లాంటేషన్స్ అవన్నీ న్యాచురల్ ప్లాంట్స్, వెంటిలేషన్ అంటే లైట్ రావడం వల్ల గాలి వెలుతురు తగలడం వల్ల మొక్కలు పెరుగుతూ ఉంటాయి అక్కడ. అదే తరహాలో ఓపెన్గా ఇది డిజైన్ చేశారు. ఇది గ్రీన్ అండ్ బ్లూ టెక్నాలజీ అని చెప్పని ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎకో ఫ్రెండ్లీ స్ట్రక్చర్స్ అనమాట ఇవి. సో ఆ తరహాలోనే దీన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ భవనం అంతా నిలబడాలంటే దీనికి మేజర్ కోర్ అంశం ఫౌండేషన్ అవుతుంది. అందుకనే ఫౌండేషన్ పైన ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని కూడా డేట్ లైన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేసి కంప్లీట్ చేసే విధంగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ అమరావతిలో హైకోర్టు, సెక్రటేరియట్ ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు అవుతాయి. వాటి నిర్మాణం ఇంకా సెక్రటేరియట్ అయితే 200 మీటర్ల ఎత్తులో టవర్ కూడా వస్తుంది. సో ఆ టవర్ నిర్మాణం చాలా కీలకమైనది అవుద్ది. ఇందులో టవర్ లేకపోయినా కానీ హైట్ మాత్రం 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టుపక్కల యాంబియన్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి అన్నమాట. అందుకనే ఆ డిజైన్స్, ఫ్లోర్ ప్లాన్స్కి తగ్గట్టుగా కింద ఫౌండేషన్స్ని తయారు చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఏదైనా ఇక్కడ ఫౌండేషన్స్ నిర్మాణమే చాలా కీలకమైంది. పైన వచ్చేటువంటి స్ట్రక్చర్స్ చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అందుకే మీరు గమనించి చూస్తే కనుక 2017, 2018, 2019 సమయంలో కూడా దాదాపుగా ఫౌండేషన్స్ వర్కే జరిగింది. ఇప్పుడు అవి మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం దానిపైనే కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో చేసినటువంటి నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయా లేవా టెస్టులు చేయడం, వాటిలో మళ్ళీ తొలగించాల్సి ఉంటే పరిశీలించడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని ఆ టవర్స్ మొదలుపెట్టారు. ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి స్లాబ్ వర్క్స్ కూడా బహుశా మరొక వారం 10 రోజుల్లో అవి ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. సెక్రటేరియట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కంటే కూడా హైకోర్టు చాలా ఫాస్ట్గా జరుగుతుంది నిర్మాణం అనేటువంటి అభిప్రాయం వస్తుంది. అందుకనే రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ని ఇక్కడ మంత్రి నారాయణ, అలానే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఎండి ఎస్విఆర్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట. సో ఈ కాంక్రీట్ ఫిల్లింగ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వర్క్స్ ఒక బ్లాక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మరొక బ్లాక్ని ఆల్రెడీ ప్యారలల్గా సైమల్టేనియస్గా ఇక్కడ ఈ వర్క్ నడుస్తుండగానే ఆ పక్కన ఉన్నటువంటి దానికి పనులు మొదలు పెడుతున్నారు. సో ఈ పక్కన ఐరన్ ఫ్రేమింగ్ వర్క్, రాడ్ బెండింగ్ వర్క్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ కాంక్రీట్ ఫిల్లింగ్లోకి వెళ్తున్నారు. సో ఒకసారి ఆ వర్క్ అయిన తర్వాత పక్కన ఉన్నటువంటి బ్లాకుల్లో మళ్ళీ ఆ నిర్మాణ ప్రణాళికని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనమాట. సో ఒక కీలక ఘట్టం హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణంలో మొదలైంది. ఇక తదుపరి చర్యలు అంటే ఈ బ్లాక్ అయిన తర్వాత మరొక బ్లాక్ కాంక్రీట్ ఫిల్లింగ్ వర్క్ కూడా మొదలవుతుంది. మొత్తం మీద టార్గెట్ 2 సంవత్సరాలు పెట్టుకున్నారు హైకోర్టు నిర్మాణానికి సంబంధించి. ఫస్ట్ బేస్మెంట్ వర్క్స్ అయితే కనుక పైన స్ట్రక్చర్ త్వరగా మరింత వేగంగా నిర్మించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. సో ఏపీలో హైకోర్టుకి సంబంధించి ఐకానిక్ హైకోర్టుగా నిలబడేటువంటి భవనానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన డెవలప్మెంట్గానే పరిగణించాలి.